అందరికీ నమస్తే. రుణమాఫీ అనేది పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. రైతులకు చాలా అనుమానాలు ఉన్నాయి. నిజంగా అనుమానాలను ఎవరు ఇప్పుడు నివృత్తి చేసే పరిస్థితుల్లో లేరు. వ్యవసాయ శాఖ అధికారులతో కూడా సరిగ్గా సమాచారం లేదు. అలా రూల్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్గా బయట పెట్టలేదు. ఏదో దాచి చెప్పనట్టుగా పెట్టిర్రు. కాబట్టి ఇవాళ పేపర్లు, వార్తా పేపర్లు చూడండి ఒకసారి. ఏ ఛానల్, ఏ పేపర్ కూడా వాళ్ళకున్న అనుమానాలు లేకపోతే దీనిలో ఉన్న లోటుపాట్లు రాయలేదు. ఎంతసేపటికి ప్రభుత్వం ఇచ్చిన ప్రెస్ నోటు గైడ్లైన్స్ మాత్రమే రాసింది తప్ప దాని అర్థమైంది రైతులకు చాలామందికి తెలియదు కదా. దానిలో అర్థమైంది, ఏం కథ, రైతులకు ఉన్న అనుమానాలు ఏమి ఉండొచ్చు, దీనివల్ల రైతులకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే ఎంతమంది రైతులు కట్ అయిపోతారు, దీనిలో ఎంతమంది ఎలిజిబుల్ కాకుండా పోతారు, ఇట్లాంటి విషయాలు మాత్రం ఏ మీడియా కూడా కవర్ చేయలేదు. బట్ రైతులే వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన వీడియో ఇది. రుణమాఫీ వీళ్ళకి కాదు, కండిషన్స్ విడుదల చేసిన ప్రభుత్వం అని మనం ప్రభుత్వం నిన్న చెప్పిన తర్వాత, నిన్న విడుదల చేసిన తర్వాత గైడ్లైన్స్ చదివినాం. ఆ గైడ్లైన్స్ కింద చాలామంది కామెంట్ చేసినారు. ఈ కామెంట్స్ ఏమున్నాయి అనేది చదివే ప్రయత్నం చేద్దాం. కనీసం ఇవన్నా గవర్నమెంట్కి చేరితే గవర్నమెంట్ నుంచి ఏమైనా క్లారిటీ ఇస్తారేమనేది. ఏం చెప్తారంటే, ఇన్ని షరతులతో పెట్టి 47,000 కోట్లు ఎవరికి ఇస్తారు, ఈ నిబంధనలతో సగం మంది ఎగిరిపోతారు అనేది ఒక అనుమానం. తెలంగాణ 1989. ఇక్కడ శ్రావ్య కామేపల్లి, ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎంతమందికి రేషన్ కార్డులు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులు కండిషన్ పెట్టింది కాబట్టి వాళ్ళు కామెంట్ చేసిండ్రు, ఆ ప్రశ్న చేసిండ్రు. ప్లస్ రుణమాఫీ పథకంలో గొంతెమ్మ షరతులు పెట్టి ఎగ్గొట్టే ప్రయత్నం ఇది. ఎందుకో రైతులందరికీ అనుమానం వస్తుంది. అంటే ప్రభుత్వం హార్ట్ఫుల్గా చేస్తే ఎక్కువ మంది ఎలిజిబిలిటీకి, ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ చేరే అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపటి కటింగ్ పెడదాం, కోద్దాం అనే కాడ ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయి. తర్వాత తెలంగాణ ద్రోహి అనేది పెట్టింది. రేషన్ కార్డు ఎట్లా ప్రామాణికం అవుతుంది? ఈజ్ కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎవరు పెట్టింది? ఇది రవికుమార్ అనే అతను పెట్టిండు. నిజంగానే రేషన్ కార్డు దేనికి, ఎందుకు ప్రామాణికం? రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ లింకు లేదని చెప్తారు. రేషన్ కార్డుతో ఏ ప్రభుత్వ పథకానికి లింకు లేదని చెప్తారు. మళ్ళీ అన్నిటికీ రేషన్ కార్డే లింకు పెడుతున్నారు. ఇప్పుడు రుణమాఫీ కూడా రేషన్ కార్డు లింక్ పెట్టారు. మీరు ఇవ్వని రేషన్ కార్డులు, ఏ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డుల కోసం రేషన్ కార్డు లింకు పెడితే ఏడికెళ్ళి తీసుకొచ్చుకుంటారు? పక్క రాష్ట్రంలో తీసుకొచ్చుకోవాలన్న రేషన్ కార్డు వాళ్ళు. రేషన్ కార్డు నిబంధనలు రైతు నోట్లో మన్నే. మీరు చెప్పినట్లుగా ఒక ఆయనకు 4 కొడుకులు ఉంటే ఎలా రేషన్ కార్డులు దిక్కులేదు? చెప్పినా కదా, 4 కొడుకులు 4 ఫ్యామిలీస్ అయిపోయినాయి. రేషన్ కార్డు మాత్రం ఒకటే ఉంది. మీరు ఒక రేషన్ కార్డును ఒకటే ఫ్యామిలీగా గుర్తిస్తామని చెప్తున్నారు. అక్కడ చాలామంది నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎలా? రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందని అశోక్ అని అతను అడుగుతున్నారు. తర్వాత లక్కం రమేష్, రేషన్ కార్డు 2016 నుండి కొత్తగా ఇవ్వలేదు. మరి ఏంటి పరిస్థితి? 2016 తర్వాత ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా? 2016 తర్వాత కొత్తగా ఎవరు విడిపోలేదా? కొత్త సంసారాలు ఏమి రాలేదా? మరి ఈ రేషన్ కార్డు లేనప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? తర్వాత రేషన్ కార్డు 10 years బ్యాక్ ఎప్పుడు డివైడ్ అయిన ఫ్యామిలీస్ మెంబర్స్ తుగ్లక్ నిర్ణయాలు అని చెప్పిండ్రు. అదే ఫ్యామిలీస్ విడిపోయినాయి కదా, రేషన్ కార్డు విడిపోలేదు. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? ప్రతి కుటుంబంలో రేషన్ కార్డు చూస్తే పెళ్ళి కానీ పిల్లలు ఉంటారు. ప్రస్తుత పొజిషన్ చూస్తే ఆ ఫోటోలో ఉన్న పిల్లలకు పిల్లలు ఉంటారు. పిల్లలు పెద్దగా అయినా ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారు కోకొల్లలు. ఈ నిబంధనలో స్పష్టత రావాలి. నిజమైన రైతులకు అన్యాయం జరిగితే మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిందే. వెంకటేష్ అతను తన క్వశ్చన్ రేజ్ చేసిండ్రు. జై తెలంగాణ అనే క్వశ్చన్. రేషన్ కార్డులు ఉన్నవారు మాత్రమే ఓటు వేస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? రేషన్ కార్డులు లేని ఓటర్లతో ఓటు వేయించుకొని ఇప్పుడు జనాలను మోసం చేస్తే రాబోయే ఎన్నికల్లో జనం ఓటుతో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది ఓటు అడిగినప్పుడు రేషన్ కార్డు ఉందా, నీకు రేషన్ కార్డు ఉంటే మాకు ఓటే అంటే బాగుండే కదా అని ఒక క్వశ్చన్. ఇది రేషన్ కార్డ్ మ్యాండేటరీ? నరేష్ రెడ్డి. గోపీనాథ్, రేషన్ కార్డు పెడితే కాంగ్రెస్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. చనిపోయిన రైతుల సంగతి చెప్పు అన్న. చనిపోయిన రైతులు అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు ఉంటే, వారసుల మీదకి భూమి చాలామందికి పోలేదు. వాళ్ళు చనిపోయిన రైతు ఉంటే మరి వాళ్ళకి అవుతుందా లేదా అని ఒక డౌట్ అడిగింది. పాపం వాళ్ళ సమస్య, వాళ్ళకి తెలిసిన వాళ్ళ సమస్య ఏమైనా ఉందేమో అట్లాంటిది. సేమ్ ప్రాబ్లం అన్న, నాకు రేషన్ కార్డు లేదు, మా నాన్న పేరు మీదనే ఉంది, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అని సుమన్ వీరబోయిన అడుగుతున్నారు. తర్వాత గోల్డ్ లోన్ కూడా మాఫీ చేయాలి అని ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చిండ్రు. ప్రవీణ్, ముమ్మడి ప్రవీణ్ అని అతను అడుగుతున్నారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి, రేషన్ కార్డు లేని వారి సంగతి ఈ ప్రభుత్వమే చెప్పాలి. రేషన్ కార్డు అనే మెలుక పెట్టడమే సగం దరిద్రం. రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు, రేషన్ కార్డు లేనప్పుడు రేషన్ కార్డు అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు? రేషన్ కార్డు లేకుండా మీ దగ్గర డాటా ఉంది కదా, ధరణి డాటా ఉంది, మీ దగ్గర రైతు బంధు డాటా ఉంది, మీ దగ్గర చాలా డాటా ఉంది, అవన్నీ టాలీ చేసుకోండి. రేషన్ కార్డు అనే దానికి ఎందుకు? కేసీఆర్ మాకు రేషన్ కార్డు కట్ చేసినారు, 8 ఎకరాల భూమి ఉండదని ఇప్పుడు మాకు వర్తిస్తుందా పాత రేషన్ కార్డు?
ఎగ్జాక్ట్లీ 7 ఎకరాల పైన ఉన్న రైతులకు చాలామందికి రేషన్ కార్డులు లేవు. మరి వాళ్ళకు 50,000 లోన్ ఉండొచ్చు, మరి వాళ్ళకు వర్తిస్తుందా లేదా? తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే అవి కట్టాలంట. ఫస్ట్ అవి కడితే రుణమాఫీ చేస్తారట. ఇదేం రుణమాఫీ? కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయ్యింది, నిరుద్యోగులను మోసం చేసినట్లు రైతులను మోసం చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ అయితే రాసిండ్రు. పీడిఎస్ కార్డ్స్ అసలు ఎక్కడ ఇచ్చినారు? పిఎం కిసాన్ వచ్చే లిస్టుని ఎలిజిబిలిటీ తీసుకోండి. వైట్ కార్డ్స్ చాలా మందికి లేవు. పిఎం కిసాన్ పీడిఎస్ కార్డ్స్ అసలు ఎక్కడ ఇచ్చారు? పిఎం కిసాన్ అంటున్నారు, కానీ పిఎం కిసాన్ కింద ఇస్తే ఇంకా చాలామంది రైతులు నష్టపోతారు. బ్రదర్ ఎవరు మీరు? రామ్కే అనేది కేవలం కిసాన్ కింద, పిఎం కిసాన్ కింద రాని రైతులు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న రైతులకు కూడా పిఎం కిసాన్ స్కీమ్ రాదు చాలామందికి. ఎందుకంటే 2018 కన్నా ముందు ప్రభుత్వం ఇచ్చిన డాటా అది. 2018 తర్వాత ఆ వెబ్సైట్ అప్డేట్ లేదు, కాబట్టి అక్కడ చాలామంది లాస్ అవుతారు. తర్వాత చంద్రశేఖర్ అప్పాని గుడ్ ఇన్ఫర్మేషన్ పెట్టిండు. ఓకే. రామకృష్ణ నేను ఒక కామెంట్ చేసింది. రీషెడ్యూల్ క్రాప్ లోన్స్ అంటే అప్పుడు రుణమాఫీ కాలేదు, ఇప్పుడు 4 years నుంచి రెన్యువల్ చేసుకుంటున్నా, అవి రుణమాఫీ వర్తించదు అంటే ఎట్లా? అసలు ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? ఏమైనా అర్థం అవుతుందా? వాళ్ళు మాట్లాడింది ఏంది, చేసింది లేదు. ఓట్లు అడిగేటప్పుడేమో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చాలా క్లారిటీగా చెప్పిండ్రు రైతులందరికీ రుణమాఫీ, రైతులందరికీ. అప్పుడే కనుక మీరు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రుణమాఫీ చేస్తాం అంటే కథ వేరే ఉండేది. ఈవెన్ లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే చాలామంది దేవుళ్ళ మీద ఒట్లేసిండ్రు. ఆ ఒట్లేసిన సమయంలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. కానీ రేషన్ కార్డు ఉన్న రైతులకే చేస్తాం, లేకపోతే పిఎం కిసాన్ వచ్చే వాళ్ళకే చేస్తాం, లేకపోతే ఇంట్లో ఎంతమంది ఉన్నా మేము చూసి విడిపోయిన వాళ్ళను చేస్తాం, చెయ్యం, ఇట్లాంటి విషయాలు ఎక్కడ చెప్పలే. పలానా బ్యాంకులో తీసుకుంటే చేస్తాం, గోల్డ్ లోన్ తీసుకుంటే చెయ్యం, ఇట్లాంటి ఏ విషయాలు కూడా ఆ ఒట్లేసే సమయంలో కూడా చెప్పలే. ఇప్పుడు చెప్తున్నారు రూల్స్ అన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి. చిన్న చిట్కా, గవర్నమెంట్ ఉద్యోగులకు రేషన్ కార్డు ఉండదు. ఎగ్జాక్ట్లీ. వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు, గవర్నమెంట్ పథకాలు ఇవ్వరు, వారికి ఉండే భూమి 2 నుంచి 5 ఎకరాలు మాత్రమే. అలాంటి ఉద్యోగులకు రేషన్ కార్డు ప్రామాణికం ఎలా? ఉద్యోగులకు డబ్బు ఉంటే ఎందుకు రుణం తీసుకుంటారు? గజిటెడ్ ఉద్యోగులకు ఇవ్వమనట్లేదు, చిన్న ఉద్యోగులకు ఇవ్వమంటున్నాం. ఉద్యోగులు మీకు ఓట్లు వేయలేదా? ఇది దయచేసి అని వేణు అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అందరూ కాదు కదా, పెద్ద పెద్ద ఉద్యోగులకి, కానీ చిన్న చిన్న ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఆ ఉద్యోగులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది కదా, వాళ్ళకు చేయమని చెప్తున్నారు. ఇట్లా చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వ్యవసాయం చేసిన అవసరం లేదని చెప్పినట్టుగానే నేను మార్నింగ్ ఎవరు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఒకైనా ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్సో కమ్ అండర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, డోంట్ టెల్ దట్ ద లోన్స్ ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్ డోంట్ కమ్ అండర్ వేర్. ఈ విషయంలో గవర్నమెంటే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. కాబట్టి అన్నీ చేస్తామంటే బాధ లేదు, కానీ దానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఈ ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి, ఐడిబిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అట్లాంటి బ్యాంకుల్లో తీసుకున్న వాళ్ళ పరిస్థితి అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఫ్యామిలీలో ఒకరికి 1,00,000 ఇంకొకరికి 1,00,000 ఉంది, ఇద్దరికి మాఫీ అవుతుందా? వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే సురేష్ సూర్య అని అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే అవుతుంది. ముందు మహిళలు, తర్వాత పురుషుల పేరు మీద లోన్ మాఫీ కావాలి. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే అయ్యే అవకాశమే ఉంది. ఫస్ట్ గివ్ రేషన్ కార్డ్స్ యాజ్ పర్ నామ్స్, ఆఫ్టర్ దర్ సో మెనీ ఫార్మర్స్ విల్ గెట్ ఎలిజిబిలిటీ. కాంగ్రెస్ లీడర్స్ అందరూ రేషన్ కార్డ్స్ గురించి, రేషన్ వాళ్ళకి ఏంది పరిస్థితి? పొలిటికల్ పొజిషన్స్ కూడా రేషన్ కార్డులో ఒక్కరికే వర్తించాలి. అక్కడేం లేదు. ఒక్కొక్క ఇంట్లో ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ, ఇంకొకరు ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక ఇంట్లో చాలా పదవులు ఉంటాయి. వరెస్ట్ డిసిజన్ అని చెప్తున్నారు నరేష్ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి అంటున్నారు, దిస్ నాట్ ఏ డిసిజన్, దొంగలు అందరూ ఓ పార్టీలో జాయిన్ అయినారు. ఓరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే డు నాట్ రిజైన్ టు యువర్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఇంకేమున్నది? ఏదైనా ఎట్లాగైనా రుణమాఫీ రైతులని కట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే జూటా పార్టీ అని పెట్టిండ్రు సార్. ఎవరైనా వీసీ నరసింహ గారు పెడుతున్నారు. ఎట్లయినా చేసి రైతులను కట్ చేసే పని చేస్తున్నారు. ఇచ్చేది పోయి కటింగ్. అన్న మాకు 8 ఎకరాల భూమి ఉన్నది, రేషన్ కార్డు లేదు, మా అమ్మ పేరు మీద మాకు రుణమాఫీ అవుతుందా? కార్డు లేని వాళ్ళని పరిగణలోకి తీసుకోరు. ఎవరైనా ప్రవీణ్ ఆకుల. తర్వాత మీలాగనే తిన్మల ఏందో రాసింది. అన్న మాకు మనీ లేక రెన్యువల్ చేయలే అన్న, మరి ఏంటి? మరి అవి డిఫాల్ట్ అయిపోయిందా మీ అకౌంట్? ఒకసారి చూసుకోండి. రీషెడ్యూల్ చేసిండ్రా? రీషెడ్యూల్ చేస్తే కాదు. రీషెడ్యూల్ అంటే చెప్పినా నేను చాలాసార్లు. రెన్యువల్ అంటేనేమో మనం ఇంట్రెస్ట్ కట్టి అసలు రెన్యువల్ చేసుకోవడం. రీషెడ్యూల్ అంటేనేమో అసలు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తానికి చేసుకోవడం రీషెడ్యూల్ అంటారు దాన్ని, లోన్ రీషెడ్యూల్. అసలు బ్యాంకులో బాకీలు ఉన్న వాళ్ళ లిస్టు ఉండాలి,
బాకీలు ఉన్న వాళ్ళు మాఫీ చేయాలి, కానీ ఇన్ని కండిషన్స్ పెట్టి ఇన్ని వేల కోట్లు మాఫీ చేసినాం అంటారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అడుగుతున్నా. అసలు ఆ లిస్టు రైతులు ఎవరనేది కనీసం వాళ్ళ గ్రామ పంచాయతీలోనైనా ఈ గ్రామంలో పలానా రైతుకు ఇంత ఎకరాలు ఉంది, లేకపోతే ఇంత లోన్ ఉంది, మాఫీ చేస్తున్నాం, ఈయన ఎలిజిబుల్, ఈయన ఎలిజిబుల్ కాదు. ఎలిజిబుల్ వాళ్ళు లిస్ట్ పెట్టినా చాలు, నాన్ ఎలిజిబుల్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా గంగసాని రాజు అడుగుతున్నారు. తర్వాత గోల్డ్ లోన్ లేదా సార్, గోల్డ్ లోన్ గురించి ఎక్కడ ప్రస్తావించండి బ్రదర్. బహుశా గోల్డ్ లోన్ మాఫీ కాదు, రేషన్ కార్డు లేకుంటే వేస్ట్ సీఎం లింక్ ప్లీజ్ సిగ్నల్ టీమ్. రుణమాఫీ 2018కి ముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి నిజంగానే 2018 ముందు తీసుకున్న వాళ్ళు 99,000 ఆ పైన వరకు లాస్ట్ గవర్నమెంట్ చేసింది. ₹1,00,000 ఆ పైన ఉన్న వాళ్ళు 14 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు రుణమాఫీ కాలేదు. వాళ్ళు కొంతమంది రెన్యువల్ చేసుకున్నారు. బహుశా ఆ రెన్యువల్స్ వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అయితే వాళ్ళకు కూడా అవుతుంది. ₹1,00,000 అయితే రీషెడ్యూల్ కాకుండా రెన్యువల్ చేసుకున్నారో వాళ్ళకి అవుతుంది. 20 పెన్షన్ వచ్చే 4th క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వ్యవసాయం ఒక 2 ఎకర్స్లోనే తీసుకుంటే వాళ్ళకు రేషన్ కార్డు లేకుండా ఎలా అప్లికేబుల్ అవుతుంది? నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వరు. మరి వాళ్ళ సిచ్యువేషన్ చిన్న ఎంప్లాయీస్ కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? గోల్డ్ లోన్ మాఫీ అవుతుందా? ఎక్కువ క్వశ్చన్స్ రేషన్ కార్డు ప్లస్ గోల్డ్ లోను, తర్వాత చిన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా మెంబర్స్ ల్యాండ్ లేకపోతే గోల్డ్ పెట్టి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను కరెక్ట్ ఇది. ఈ వర్క్ అంటే వీళ్ళకు మన కాంట్రాక్ట్ వీళ్ళు కౌలు రైతులు చాలామంది వాళ్ళకి భూమి ఉండదు. 1 ఎకరా భూమి ఉంటుంది, పక్కన 2 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తారు. వాళ్ళు పంట లోన్ తీసుకోవాలంటే ఈ ఎకరం మీదే తీసుకోవాలి. ఎకరాకు 35,000 36,000 గవర్నమెంట్ లెక్క, పరపతి పోయి 4,000 వస్తుంది. పక్కన ఉంది కదా, దానికోసం అని గోల్డ్ పెడతారు. వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉండదు, ఏముండదు, జస్ట్ కౌలు కదా, దానికి పత్రాలు ఉండవు, అగ్రిమెంట్ ఉండవు, ఏముండవు, అఫిడవిట్లు ఉండవు. ఇంకా అదంతే. వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీరు బంగారం కూడా మీరు తెచ్చారు కదా, వితౌట్ బుక్స్ విత్ బుక్స్ ఏదైనా సరే అవి ఇక రావు. మన విత్ బుక్స్ అంటే అవి మీ ప్రైవేట్లతో తీసుకుంటే రావు. మళ్ళీ అదొకటి ఉంది వీళ్ళు చెప్పిన లెక్కలో. ఎస్బీఐలో తీసుకుంటే రాదా? ఒకవేళ వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం, ఎవరు నరసింహారావు గారు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కమర్షియల్ షెడ్యూల్ బ్యాంకులో, ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎస్బీఐ అగ్ర బ్యాంక్ ఇది. కాబట్టి ఎస్బీఐలో ఉన్న ఖచ్చితంగా అవుతుంది. కానీ ప్రైవేటు కమర్షియల్ బ్యాంక్స్నే చూడండి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అట్లాంటి వాళ్ళకి అవుతుందా లేదా డౌట్ ఉంది. ఇది మాత్రం అవుతుంది పక్క. ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పలేకపోతున్నారు. నేను అడిగితే కూడా ఎవరు మాట్లాడలేదు. ఏం జరుగుతుంది అసలు? 2024 ఫిబ్రవరిలో రీపేమెంట్ చేసి మళ్ళీ లోన్ తీసుకున్నాము, మాకు మాఫీ అవుతుందా? రీపేమెంట్ అంటే ఎట్లా చేసినో తెలియదు. ప్రశాంత్ గారు అడుగుతున్నారు ఇది. రీపేమెంట్ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేసుకుంటే అవుతుంది. దాన్ని ఇంట్రెస్ట్ కట్టకుండా మొత్తం లోన్ రీషెడ్యూల్ చేసుకుంటే కాదు. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే. 2016, 17, 15 తీసుకున్న వాళ్ళు రైతులు కాదా? తర్వాత చేతకాక రేషన్ కార్డు డ్రామా, రాజు ముద్రవేణి. రేషన్ కార్డు కండిషన్ నుండి ముందే పెట్టి ఉంటే కాంగ్రెస్ గెలిచేది కాదు. అన్నా, నేను ఐసిఐసిఐ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నా, నాకు మాఫీ వస్తుందా? ప్లీజ్ చెప్పండి. శ్రీకాంత్ దగ్గుల. ఎగ్జాక్ట్లీ శ్రీకాంత్ గారు, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి ప్రైవేట్ కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంకు అని పెట్టింది తప్ప వాళ్ళు ప్రైవేటు ప్రభుత్వం అని పెట్టలే ఎక్కడ కండిషన్. కాబట్టి వాళ్ళు చెప్పిన ఆ లైన్ ప్రకారం అయితే అందరికి కావాలి, మీకు కూడా కావాలి. కానీ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నారనుకోండి. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే రోజు లావాదేవీలు జరిపేది, రోజు అవన్నీ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా సేమ్ కదా. కాబట్టి మరి ఆ లెక్క ఏందో తెలియదు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ప్రైవేట్ కమర్షియల్ షెడ్యూల్ బ్యాంకులో ఉంది. కాబట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏమైనా ముండికేస్తే తప్ప. సార్, నేను 2014లో రుణం తీసుకున్నాను, తర్వాత 2020 వరకు రెన్యువల్ చేశాను, నాకు వస్తుందా? విఎస్ఆర్, ఎందుకు 2018 వరకు రుణమాఫీ అయింది కదా, దానిలో ఎందుకు కాలేదు అనేది రీజన్స్ స్పష్టంగా లేదు. బట్ రెన్యువల్ చేశాను అంటున్నారు కాబట్టి బై ఛాన్స్. కేసీఆర్ మాఫీ చేసిన వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకుని డబ్బులు తీసుకున్నారు, వారికి మళ్ళీ వస్తాయా? డబ్బులు మళ్ళీ మాఫీ అవుతుందా? ఇప్పుడు ప్లీజ్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ నవీన్ కుమార్ గారు పెట్టారు. నవీన్ కుమార్ నిజంగా కూడా అప్పుడు లోన్ మాఫీ అయిన వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మాఫీ అవుతుంది. అప్పుడు మాఫీ కాని వాళ్ళకు మళ్ళీ లోన్ రాలేదు, వాళ్ళకి అవుతుందా లేదనేది డౌట్ ఉంది. అది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రీషెడ్యూల్ ఉండాలంటే ఏమిటి చెప్పినా కదా బ్రదర్. ₹1,00,000 లోన్ తీసుకుంటే ఒకవేళ 10,000 రూపాయలు కనుక దానికి ఇంట్రెస్ట్ అయితే 1,10,000 అవుతుంది. మీరు 10,000 కట్టి ₹1,00,000 లోన్ తీసుకుంటే రెన్యువల్ లోన్ అంటారు. 1,00,000 + 10,000, 1,10,000 కనుక మళ్ళీ లోన్గా తీసుకుంటే రీషెడ్యూల్ అంటారు. రీషెడ్యూల్ లోన్లకు రుణమాఫీ కాదు అని ప్రభుత్వం గైడ్లైన్స్లో పెట్టింది. గోల్డ్ లోన్ మరి వరస్ట్ డిసిజన్. అన్న, మాకు రేషన్ కార్డు కట్ చేసి 8 ఎకరాలు, సేమ్ ప్రాబ్లం.
గోల్డ్ లోన్ ఇంకా చాలా వరకు కామన్ ఉన్నాయి. కొత్తవి ఏమైనా ఉంటే చదువుతా ఖచ్చితంగా. గోల్డ్ లోన్ కూడా మాఫీ చేయాలి, గోల్డ్ లోన్ కూడా మాఫీ చేయాలి, గోల్డ్ లోన్ కూడా మాఫీ చేయాలి. ఎలక్షన్స్ ముందు చెప్పారు అన్ని లోన్లని, ఇప్పుడు కండిషన్స్ పెట్టినారు. చాలా మెంబర్స్ ల్యాండ్ లేకపోతే గోల్డ్ పెట్టి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు, అది క్లారిటీ లేదు. చాలా మెంబర్స్ ల్యాండ్ లేకపోతే సేమ్ ప్రాబ్లం. ఇట్లా ఎక్కువ మందికి కామన్గా వచ్చినాయి 4 పాయింట్లు. రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎట్లా రుణమాఫీ అవుతుందా లేదా అనేది ఒకటి. ప్రభుత్వంలో చిన్న ఉద్యోగులు ఉంటారు, అందరూ గెస్టెడ్ ఆఫీసర్లు కాదు కదా, చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు, 4th క్లాస్ ఉద్యోగులు అట్లా వాళ్ళు ఉంటారు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి అవుతుందా కాదా. ఇంకోటి ప్రైవేటు కమర్షియల్ షెడ్యూల్ బ్యాంక్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకుల్లో తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అవుతుందా కాదా, ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకే క్లారిటీ లేకపోతే రైతులకు ఏం చెప్పుకుంటారు. కాబట్టి ప్రభుత్వం గైడ్లైన్స్లో క్లారిటీ ఇస్తే బాగుండేది. చాలా లేట్గా ఇచ్చారు, కానీ ఆ లేట్గా ఇచ్చినప్పుడు లేటెస్ట్గా ఉండాలి. కానీ లేట్గా ఇచ్చి కూడా దానిలో ఇన్ని డౌట్స్, ఇన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రభుత్వం చేసింది. కాబట్టి ఈ విషయంలో మొత్తం క్లారిటీ రావాల్సింది. చూద్దాం ఏం జరుగుతుందో. నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.